అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ నెల 15న కేబినెట్ భేటీ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 10 శుభవార్తలు విడుదల. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమకు రావాల్సినటువంటి సుమారు 30,000 కోట్ల రూపాయల బకాయిల కోసం తీవ్ర ఆశతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. నెలలు గడుస్తూ ఉన్న ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కానీ నిధుల విడుదల కానీ లేకపోవడంతో వారిలో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఆవేదన, పెండింగ్ బకాయిలు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి. ప్రధాన డిమాండ్లు మరియు ప్రభుత్వ వైఖరి. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. పెండింగ్ డిఏల విడుదల. ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సినటువంటి డిఏలు విడతల వారీగా పేరుకుపోయి ఉన్నాయి. ఐఆర్ ప్రకటన. నూతన పీఆర్సీ అమలులో జాప్యం జరుగుతున్నందున తక్షణ ఉపశమనంగా ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు. 12వ పీఆర్సీ ఏర్పాటు. తదుపరి వేతన సవరణ ప్రక్రియ ప్రారంభించడానికి వెంటనే పీఆర్సీ కమిషన్ను నియమించాలి. అయితే పలుమార్లు కేబినెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరగటం, చివరికి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటివి జరిగినప్పటికీ ఉద్యోగుల కీలక సమస్యలైన మధ్యంతర భృతి, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు లేదా పెండింగ్ బకాయిల విడుదలపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల తీవ్ర అన్యాయమని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పాక్షిక స్పందన. ఉద్యోగుల ఆగ్రహం. ఇటీవల ప్రభుత్వం పేరుకుపోయి ఉన్నటువంటి సుమారు 30,000 కోట్ల బకాయిలకు గాను కేవలం 7,300 కోట్లు నామమాత్రపు మొత్తాన్ని విడుదల చేసి చేతులు దులుపుకుందని, ఇది సమస్య తీవ్రతను తక్కువ చేసి చూడటమేనని ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఈ వైఖరి ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందని వారు భావిస్తూ ఉన్నారు. ఉద్యమ కార్యాచరణ. సంఘాల పిలుపు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యాయి. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యూటీఎఫ్ ప్రభుత్వ విద్యారంగాన్ని సంస్కరణల పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తక్షణమే 12వ పీఆర్సీ చైర్మన్ నియమించాలని డిమాండ్ చేస్తోంది. ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించడం, పోరుబాట సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాక్ట్పో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ఫ్యాక్ట్పో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి ప్రకటన విడుదల చేశారు. ఫ్యాక్ట్పో ప్రధాన డిమాండ్లు. సుమారు 12 లక్షల మంది లబ్ధిదారులు. ఒకటోది ఫ్యాక్ట్పో ప్రధాన డిమాండ్లండి. 23,000 కోట్ల బకాయిల చెల్లింపులు, 11వ పీఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు కలిపి చెల్లించాలని, వీటికి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి. డిఏల మంజూరు. జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న 3 విడతల డిఏలలో కనీసం ఒకటైనా వెంటనే మంజూరు చేయాలి. మెరుగైన పెన్షన్ విధానం. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా సిపిఎస్ లేదా జీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం అమలుపై చర్యలు తీసుకోవాలి. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ 2004 సెప్టెంబర్ 1కి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమైన వారికి ఓపీఎస్ వర్తింపచేయాలన్న కేంద్ర ప్రభుత్వ మెమోను అమలు చేయాలి. కామన్ సర్వీస్ రూల్స్. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలి. జీవోలు 72, 73, 74 అమలు. ప్రభుత్వ విద్యా బలోపేతం. పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేయాలి. 2023 డిఎస్సి ఉపాధ్యాయులకు ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలి. అదనపు క్వాంటమ్ పెన్షన్. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10%, 75 ఏళ్లు నిండిన వారికి 15% అదనపు పెన్షన్ అమలు చేయాలి. కారుణ్య నియామకాలు. పంచాయతీరాజ్ విభాగంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను కలెక్టర్ పూల్ ద్వారా తక్షణమే చేపట్టాలి. తెలుగు మీడియం కొనసాగింపు. ఆంగ్ల మీడియంతో పాటు తెలుగు మీడియంను సమాంతరంగా
కొనసాగించాలి అనే డిమాండ్. ఈ డిమాండ్లతో కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ధర్నాలు జరిగాయి. కేబినెట్ సమావేశంపై ఆశలు, హెచ్చరికలు. ఏప్రిల్ 15వ తేదీన జరగనున్నటువంటి ఏపీ కేబినెట్ సమావేశంపై ఉద్యోగ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. నిరసన కార్యక్రమం కేబినెట్ భేటీకి ముందు రోజు జరగడం దీనికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని, 12 పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, పెండింగ్ బకాయిల విడుదలకు స్పష్టమైన రోడ్ మ్యాప్, షెడ్యూల్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల జేఏసీతో సమావేశమై సమస్యలకు సామరస్యపూర్వకంగా పరిష్కారం కనుగొనాలని ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు ప్రకటించకపోతే భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ మరింత ఉధృతంగా, భారీ ఎత్తున ఉంటుందని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. పెరుగుతున్న ధరలు, అధిక పన్నుల భారం, పెరిగిన పని భారం వంటి కారణాలతో క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారి ఓపిక నశిస్తోందని సంఘాల నేతలు స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ, ప్రతి 6 ఏళ్లకోసారి డీఏ అనేది ఉద్యోగుల హక్కని, దానిని కాలరాసే ప్రయత్నం సరికాదని వారు వాదిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పట్ల సానుభూతితో స్పందించి కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతూ ఉన్నారు.